మెగావారి కోడలుగా అడుగుపెట్టిన ఉపాసన కొణిదెల ఈరోజు ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది. ఆ వీడియో మరెవరి కోసమో కాదు, తన తోటి కోడలైన లావణ్య త్రిపాఠి కోసం. అయితే లావణ్య త్రిపాఠి తనలోని పన్నంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ని సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులకు షేర్ చేసుకుంటూ వస్తుంది. అలానే ఉపాసన కొణిదెల కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. అసలు ఇక్కడ జరిగింది ఏంటి అంటే, తన మామగారు అయిన నాగబాబు గారు ముందుగా వారసత్వానికి వారసుడే కావాలి అంటూ లావణ్య త్రిపాఠితో చెప్పడంతో, లావణ్య త్రిపాఠి కూడా మామగారు మామయ్య పాప అయినా పుట్టవచ్చు, బాబు అయినా పుట్టవచ్చు, ఎవరు పుట్టినా మనం ఏమీ చేయలేము, అలాంటప్పుడు బాబుని అని ఎలా చెప్పేది అని ఇద్దరి మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే జరగడంతో ఇదంతా విన్న ఉపాసన కొణిదెల ఒక్కసారిగా ఎమోషనల్ అవ్వడం జరిగింది. మేమేమో పిల్లలకని మిషన్లమేమి కాదు మామయ్య గారు, మాకంటూ ఒక బిడ్డ పుడతారు, అది మేము తల్లి అవ్వడమే అదృష్టం, అలాంటప్పుడు పాపనా బాబునా అని మేము ఎలా చెప్పుతాం మావయ్య గారు అంటూ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ తమ మామగారికి అయితే చెప్పడం జరిగింది. ఎవరో ఒకరు పుడతారు, అప్పటి వరకు ఆనందంగా బ్రతికేద్దాం, ముందు ఆ పాపనా బాబున ఇవన్నీ వదిలేయండి మామయ్య గారు అంటూ.